బ్రేకింగ్ న్యూస్. మజిలీపట్నం ఎంపీ బాలసవరి ఆఫీస్ ఇన్ఛార్జ్ చేతివాటం ప్రదర్శించాడు. ఉద్యోగాలు ఇప్పిస్తారని లక్షల్లో వసూలు చేశాడు. డబ్బులు వసూలు చేసిన వారికి మొహం చాటేయడంతో ఎంపీ ఆఫీస్ వద్ద బాధితులు ఆందోళనకు దిగారు. ఎంపీ బాలసవరి ఆఫీసులో ఇన్ఛార్జిగా పనిచేస్తున్న గోపాల్ సింగ్ కృష్ణావర్సిటీ మెడికల్ కాలేజ్ విద్యుత్ శాఖలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ సుమారు 100 మంది నుంచి లక్షల్లో వసూలు చేశాడు. తమకు న్యాయం చేయాలంటూ ఎంపీ బాలసవరి క్యాంప్ ఆఫీస్ వద్ద ధర్నాకు దిగారు. ధర్నాకు దిగిన బాధితులతో పోలీసులు చర్చలు జరిపారు. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారే. శివ, చెప్పండి, ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు అటు ఎంపీ బాలసవరి ఏమైనా స్పందించారా? అసలు బాధితులు ఏం డిమాండ్ చేస్తున్నారు? తాజా సిచ్యువేషన్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే మచిలీపట్నం ఎంపీ బాలసవరి ఆఫీస్ లో పనిచేస్తున్న వ్యక్తి లక్షల రూపాయలు వసూలు చేసి ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేసిన పరిస్థితి కనిపించింది. గత 4 రోజులుగా ఎంపీ కార్యాలయం వద్ద వారు ఆందోళన చేసే ప్రయత్నం చేశారు. 3 రోజుల క్రితం ఒకసారి, 4 రోజుల క్రితం ఒకసారి కూడా తమకు ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి మోసం చేశారని చెప్పి ఇన్ఛార్జ్ గోపాల్ సింగ్ పై బాలసవరి ఆఫీస్ కార్యాలయం వద్ద కూడా ఆందోళన చేసిన పరిస్థితి కనిపించింది. అయితే ఆఫీస్ సిబ్బంది కూడా 2 రోజుల్లో అతను వస్తాడు, రాగానే మీ అందరితో మాట్లాడి సెటిల్ చేస్తామని చెప్పి హామీ భరోసా ఇచ్చారు. కానీ 3 రోజులు 4 రోజులు గడుస్తున్న ఎటువంటి స్పందన లేకపోవడంతో ఈ రోజు కృష్ణా జిల్లాకు సంబంధించి అవనిగడ్డ, గన్నవరం, నూజివీడు తదితర ప్రాంతాలకు సంబంధించిన కొంతమంది వ్యక్తులు, అంటే దాదాపుగా 100 మంది వద్ద నుంచి కూడా ₹1,00,000 నుంచి ₹5,00,000 వరకు కూడా ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి గోపాల్ సింగ్ వసూలు చేసినట్టు తెలుస్తా ఉంది. అయితే ఎంపీ బాలసవరి ఆఫీస్ లో ఆయన ఆఫీస్ ఇన్ఛార్జ్ గా గత సంవత్సర కాలంగా కూడా పనిచేస్తున్నారు. అయితే డబ్బులు వసూలు చేసి ఆయన మొహం చాటేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎవరికి కూడా సమాధానం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మచిలీపట్నంలో కృష్ణా యూనివర్సిటీ మెడికల్ కాలేజీ విద్యుత్ శాఖలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి ఆయన మోసం చేసినట్లు కూడా గుర్తించారు. అయితే దాదాపుగా 3 గంటల పైగా వారు ఎంపీ ఆఫీస్ ఎదుట ఆందోళన చేశారు. పోలీసులు వారికి ఎంత నష్టం చెప్పినా ఏమాత్రం కూడా స్పందించలేదు. అయితే పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేయాలని చెప్పి పోలీసులు చెప్పినా లేదు, తమకు న్యాయం చేయాలి, పోలీస్ స్టేషన్ లో కేసు కంటే కూడా తమకు న్యాయం చేయాలని చెప్పి వారు భీష్మించి కూర్చుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎట్టకేలకు పోలీసులు వారితో చర్చలు జరిపిన పరిస్థితి కనిపించింది. చర్చలు జరిపిన తర్వాత పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే కొంతమంది పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ అంశానికి సంబంధించి పలు దఫాలుగా నియోజకవర్గ పర్యటనకు వచ్చినప్పుడు ఎంపీ బాలసవరి దృష్టికి కూడా బాధితులు తీసుకువెళ్ళినట్టు తెలుస్తా ఉంది. కానీ బాలసవరి మాత్రం ఈ విషయం తెలిసినా కానీ ఏమాత్రం కూడా పట్టించుకోలేదని చెప్పి బాధితులు అయితే వాపోతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికైనా సరే ఎంపీ బాలసవరి ఈ విషయంపై దృష్టి కేంద్రీకరించి తమకు ఉద్యోగాలను ఇప్పించాలి, లేదంటే తమ డబ్బులు తమకు వెనక్కన్నా ఇప్పించాలని చెప్పి బాధితులు అయితే డిమాండ్ చేస్తా ఉన్నారు. శివ, అయితే మనం చూస్తున్నాము, ఇప్పుడు బాధితులు అయితే వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు కూడా క్లియర్ గా చూపిస్తున్నారు అటు బయటకు వచ్చి. అయితే మొత్తంగా ఎంతమంది వద్ద నుంచి ఎంత డబ్బు వసూలు చేశారు? సో అసలు పోలీసులు ఏం చెప్తున్నారు ఇప్పుడు? ఈ అంశానికి సంబంధించి కూడా పోలీసు అధికారులు కొద్దిసేపటినే కేసు, అంటే ఫిర్యాదు అయితే అందింది. దీనికి సంబంధించి లోతుగా విచారణ చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. విచారించిన తర్వాత వాస్తవ పరిస్థితులు కూడా వెలుగులోకి వస్తాయి. అయితే వారందరి నుంచి దాదాపుగా 100 మంది బాధితుల నుంచి 1,00,000, 2,00,000, 3,00,000, 5,00,000 రూపాయల చొప్పున, అంటే దొరికిన కాటికి దొరికిన విధంగా ఆయన దోచుకున్నట్టు తెలుస్తా ఉంది. దాదాపుగా ₹2 కోట్ల పైగా కూడా బాధితుల వద్ద నుంచి ఆయన ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి మోసం చేసినట్లు ఇప్పటివరకు గుర్తించారు. వీరంతా కూడా ఇప్పటివరకు వచ్చిన వారికి సంబంధించి మాత్రం 2 కోట్ల పై మాటే ఉంటుంది. ఇంకా ఎంతమందిని మోసం చేశారు, ఎవరెవరిని మోసం చేశారు అనే దానికి సంబంధించి కూడా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు తీసుకుంటున్నారు. కాబట్టి ఫిర్యాదులు తీసుకున్న తర్వాత ఇంకా ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తా ఉంది. ఓకే, రైట్ శివ, థ్యాంక్ యూ. సో ఏదైతే ఎంపీ బాలసవరి ఆఫీస్ ఇన్ఛార్జ్ అయితే పెద్ద మొత్తంలో కూడా బాధితుల నుండి డబ్బులు ఉడాయించి పారిపోయిన ఘటన మనం చూస్తున్నాం. సో ఇప్పటికే బాధితులంతా కూడా అటు పోలీస్ స్టేషన్ల ముందు, ఆఫీసుల ముందు అయితే నిరసన వ్యక్తం చేస్తున్నారు. తమ దగ్గర ఆధారాలు ఉన్నాయంటూ కూడా మా డబ్బులు తిరిగి ఇప్పించాలంటూ కోరుతున్నారు. మరి దీనిపై బాలసవరి అటు స్పందిస్తారా లేదా అనేది కూడా